సువార్తలన్నిట్లలో చూడండి, 4 సువార్తలలో కానీ లేదా పత్రికలలో కానీ ప్రకటన గ్రంథంలో కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభుని ఎవరైనా యేసయ్య అని పిలిచారా? యేసయ్య అని పిలిచిండ్రా? యేసు అని పిలిచారు, క్రీస్తు అని పిలిచారు, బోధకుడా అని పిలిచారు, రబ్బూని అని పిలిచారు, మెస్సయా అని పిలిచారు, మెస్సియా. ఎస్ఐయా అని పిలిచారా? ఏసయ్యా అని పిలిచారా? మరి మీరు ఎట్లా పిలుస్తారు? లోకం ఎట్లా పిలుస్తుంది? ఇప్పుడు ఏసయ్యా అని పిలుస్తారా? పిలవట్లేదా? బైబిల్లో ఉందా ఆ పదం? మరి ఎట్లా పిలుస్తున్నారు? ఇంకో మాట తెలుసా? మత్తయి సువార్త 23వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. ఈ 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న మాట చూడండి. 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన. చూసావా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, భూమి మీద ఎవ్వనికి తండ్రి అని. అంటే యేసుక్రీస్తు కూడా భూమి మీదనే ఉన్నాడు అప్పుడు వాళ్ళతో పాటు. అంటే దాని అర్థం ఏంది? ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా, నాకు కూడా మీరేం పెట్టొద్దు. మరి చెప్పున్నట్టే కదా యేసుప్రభువారు ఆ మాట. ఏమంటున్నాడు? భూమి మీద మీరు ఎవ్వనికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరి ఈయనెవరు? యేసుక్రీస్తు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఎవ్వరిని తండ్రి అని పిలవద్దు, ఒక్కరినే పిలవాలి, ఆయన పరలోకంలో ఉన్నాడు. అంటే యేసుక్రీస్తే పిలవద్దని చెప్తున్నాడంటే, ఇప్పుడు యేసుక్రీస్తునే తండ్రి అని పిలుస్తున్నారంటే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? బైబిల్లో ఉన్న ఫ్యాక్ట్ను మనం ఆలోచన చేయాలి. ఏమన్నాడు? ఎవ్వరిని తండ్రి అని పిలవవద్దు, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా. భూమి మీద యేసుక్రీస్తు అప్పటికి ఏడున్నాడు? ఈ మాట చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ఏడ ఉన్నాడు? అప్పుడు భూమి మీదనే ఉన్నాడు. అంటే ఈయనను కూడా తండ్రి అని, అంతే కదా? భూమి మీద ఎవ్వనికి తండ్రి అని పేరు. అంటే యేసుక్రీస్తు కూడా భూమి మీదనే ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు అనుకుంటున్నాడు, నాకు కూడా తండ్రి అని మీరు పేరు పెట్టవద్దు, ఒక్కరికే తండ్రి అని పేరు పెట్టాలి. ఎవరు పెట్టాలి? ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయనకే పెట్టాలి. భూమి మీద ఉన్న నాకు కూడా తండ్రి అని మీరు పేరు. మరి ఇప్పుడు అందరూ తండ్రిని, యేసుప్రభుని ఏమంటున్నారు? అయ్యా యేసయ్యా, అయ్యా అయ్యా అని పేరు పెడతారా పెట్టలేరా? మరి పెట్టొద్దు అన్నాడు కదా. ఇక చెప్పండి ఎంత రాంగ్ బోధిస్తున్నారు. ఎంత రాంగ్ బోధిస్తున్నారో చూడండి. ఇది తెలుసుకున్న మనం కూడా అలాగే. అంటే ఇప్పుడు నాకేం కావాలి? అవునా కదా? యేసుప్రభువారు ఏమంటున్నారు? భూమి మీద మీరు ఎవ్వనికి తండ్రి అని పేరు. యేసుప్రభు, నేను కూడా భూమి మీదనే ఉన్నా, నాకు కూడా పెట్టొద్దు మీరు, ఒక్కరికే పెట్టాలి. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయనకు మాత్రమే తండ్రి అని పేరు పెట్టాలి, నాకు కూడా పెట్టొద్దు, నేను కూడా భూమి మీదనే ఉన్నా. ఒక్కరికే పెట్టాలి, ఆయనే పరలోకంలో ఉన్న తండ్రికి పెట్టాలి, ఆయననే తండ్రి అని పిలవాలి, ఆయననే అయ్యా అని పిలవాలి. మీరు యేసుప్రభుని కూడా యేసయ్యా, అయ్యా అయ్యని చేస్తే ఎట్లా? అసలు అయ్యా మరుగైపోయా. అందరు పాడుతున్నారని మనం పాడకూడదు. ప్రతి పాటకు అయ్యే. ఏమయ్యా? యేసయ్యా. అసలు యేసుప్రభు ఒక అయ్యను పరిచయం చేశాడు, ఒక అయ్య గురించి చెప్పాడు. ఆ అయ్యనేమో దాచిపెట్టిండ్రు, యేసుప్రభునేమో అయ్యని చేశాడు.